హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ శ్రీనివాసరావు తెలుగు టోటల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇదివరకు నేను హౌ టు గో టు మంగళగిరి ఎయిమ్స్ అనే ఒక వీడియో పెట్టడం జరిగింది. సో దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సుమారు 4000 మంది పైచిలకు చూశారు, ఇంకా చూస్తూనే ఉన్నారు. మరి సబ్స్క్రైబర్స్ కూడా సుమారు 80 మంది దాన్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా జరిగింది. మరి మీ ఒక ఆపరేషన్కి నేను చాలా రుణపడి ఉంటాను. సో మరి ఈరోజు ఇంకో కొత్త టాపిక్తో, అది కూడా హాస్పిటల్కి సంబంధించిన వీడియో అనమాట, హెల్త్ సంబంధించింది. సో నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను నిశ్చయించుకున్నాను. సో దీని ద్వారా మీకు ఒక భరోసా అనేది కలుగుతుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ తొలిసారిగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వీడియో మంగళగిరికి ఎలా వెళ్ళాలి, అక్కడ ప్రొసీజర్ ఏంటి, అక్కడ ఫీజులు ఎలా ఉంటాయి, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు షేర్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు నేను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ సర్జరీ చేయించుకోవచ్చా, అది సేఫేనా అనేది నేను కూడా సర్జరీ చేయించుకుని ఈ వీడియో మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో నా అనుభవాలతో పాటు మా బామ్మర్ది కూడా ఒక గుండు ఆపరేషన్కి సంబంధించి అనుభవాన్ని కూడా మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఒక గొంతు క్యాన్సర్ పేషెంట్ యొక్క అనుభవాన్ని కూడా మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేనైతే విజయవాడలో సుమారు 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఎక్కువగా విజయవాడ ఆసుపత్రికి వెళ్తూ ఉంటాను అన్నమాట. నేను టీచర్గా పనిచేస్తున్నాను, ప్రైవేట్ టీచర్గా. సో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తూ ఉంటాను, అలాగే ఎయిమ్స్కి కూడా వెళ్తూ ఉంటాను. ఆ భాగంలో నేను విజయవాడ ఆసుపత్రికి ఒకసారి సర్జరీ కోసం ఎందుకు వెళ్ళానంటే, సో నేను ఫస్ట్ ఈఎన్టీ విభాగానికి వెళ్ళాను. చూస్తారు కదా, ఈఎన్టీ అంటే ఇయర్, నోస్, థ్రోట్ అనమాట, చెవి, ముక్కు, గొంతు విభాగం అనమాట. సో దాంట్లోకి నేను వెళ్ళటం జరిగింది. ఎందుకని వెళ్ళటం జరిగిందంటే, సో ఇక్కడ చూసారు కదా, ఇది ముక్కు భాగం అనమాట. సో ముక్కులో రంధ్రాలు ఈ విధంగా ఈక్వల్గా ఉండాలి. కానీ నాకు ఎట్లా ఉందన్నమాట అంటే, సెంటర్ బోన్, ముక్కు దూలం అంటాం కదా, సో అదైతే నాకు బెండ్ అయి ఉంది. అంటే ఒక హోలు, ఈ నోస్టిల్స్ ఉంటాయి కదా, ఒకటి పెద్దదిగాను మరొకటి బాగా చిన్నదిగాను, నాకు బైబర్త్ అది ఉందన్నమాట. సో నేను అది నోటీస్ చేయడానికి సుమారు 15 ఏళ్ళు అలా పట్టింది. సో అప్పటి నుంచి కూడా నేను దానికి సరైన ఆర్థిక పరిస్థితి లేక, అది ఎక్కడ చేస్తారో తెలియక, సో అట్లా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ సుమారు 54 ఏళ్ళ పాటు వెయిట్ చేయడం జరిగింది. సో 54 ఏళ్ళ తర్వాత ఇంకెలాగైనా ఇది చేయించుకోవాలని చెప్పేసి ఒక కృత నిశ్చయానికి అయితే వచ్చానన్నమాట. సో ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చేస్తానన్నారు. సో అలాగే ఎయిమ్స్లో కూడా కన్సల్ట్ అయ్యాను. అక్కడైతే వాళ్ళు 20,000 అడిగారనమాట. ప్రైవేట్ ఆసుపత్రిలో సుమారు 40 నుంచి 50,000 ఈ సర్జరీకి తీసుకుంటారనమాట. సో దీన్ని సెప్టోప్లాస్టీ అంటారనమాట. అంటే ముక్కు దూరాన్ని సరిచేయడం అనమాట. అంటే దాన్ని లెవెల్గా సెంటర్కి తీసుకురావడం జరుగుతుంది, స్ట్రైట్గా. సో అప్పుడు శ్వాస అనేది పూర్తిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నాకు దీనివల్ల ఇబ్బంది ఏంటంటే, ఎక్కువగా ముక్కు దిబ్బడ పట్టడం, నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం అలా జరుగుతూ ఉండేది. సో ఎట్టకెళ్ళి నేను ప్రభుత్వ ఆసుపత్రిలో విజిట్ చేశాను. ఎయిమ్స్లో అయితే 20,000 అడిగారు. ఆరోగ్యశ్రీ ఉంటే అది కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇంకా ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకుందామని నిశ్చయించుకున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్ను ఐడెంటిఫై చేశారు. ఆ సర్జరీ చేయించుకుంటారని అడిగారు. ఓకే, అలాగే రెడీ అని చెప్పాను అనమాట. సో దానికి వాళ్ళు 5 రోజులు ఉండాల్సి ఉంటుందని చెప్పారనమాట. సో అలాగే ఆరోగ్యశ్రీ ఉందా అని అడిగారు. సో అట్లాగే సర్జరీ చేసే ముందు ఇక్కడ చూడండి, సర్జరీ ప్రొఫైల్ అంటే ఆపరేషన్ చేసే ముందు ఎవరికైనా కొన్ని పరీక్షలు అనేవి చేస్తారు, మీకు విషయం తెలుసు. సో నాకైతే ఒక లిస్ట్ మీద రాసిచ్చారనమాట. 11 షీట్లు రాసి ఇవ్వడం జరిగింది. 11 టెస్టులు చేయించుకోవాలన్నమాట, సర్జరీ ప్రొఫైల్. సో దాంట్లో నాకు గుర్తున్నవి మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బ్లడ్ ప్రెషర్ ఒకటి, షుగర్ టెస్ట్ ఒకటి, ఈసీజీ ఒకటి, అలాగే లంగ్స్ సంబంధించిన చెస్ట్ ఎక్స్రే కూడా అడిగారు. తర్వాత బ్లడ్ క్లాట్
అంటే ఇది సర్జరీ కాబట్టి మరి బ్లడ్ క్లాట్ అయ్యే స్థితి ఎంతసేపటికి రక్తం గడ్డగడుతుంది అనేది టెస్ట్ అనమాట. సో అలాగే ముఖ్యంగా హెచ్ఐవి టెస్ట్ అనమాట. సో ఇక్కడ హెచ్ఐవి టెస్ట్ అయితే నేను మరి ఎప్పటి నుంచో చేయించుకోవాలనుకుంటున్నాను, చాలాసార్లు చేయించుకున్నాను. సో వాళ్ళైతే నెగిటివ్ అని చెప్పారనమాట. అయితే నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. మరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ టెస్ట్ కంపల్సరీ అనమాట. సో నాకేంటంటే హెచ్ఐవి కూడా చేశారు, నాకు నెగిటివ్ వచ్చింది. సో నాకైతే ఆ హెచ్ఐవి ఉండేది నాకు అనే ఒక అభిప్రాయం ఉండేది, కాకపోతే అది పటాపంచలైంది. సో భగవంతుడి దయ వల్ల హెచ్ఐవి కూడా నాకు లేదని క్లియర్ అయిపోయిందనమాట. సో ఆ విధంగా నాకు 11 టెస్టులు వాళ్ళు రాయటం జరిగింది. అది నేను ఒకే రోజులో చాలా బ్లడ్ ఇచ్చేసాను. మరి అన్నీ దాదాపుగా ఒక రోజులోనే అయిపోయినాయి. కాకపోతే హెచ్ఐవి మాత్రం ఒక 2 డేస్ ఆగి రమ్మన్నారనమాట. సో మొత్తానికైతే 2 రోజుల్లో ఇవి టెస్టులు అనేవి మనకి కంప్లీట్ అయిపోతాయి. అన్నీ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో అంతేకాకుండా ఈ టెస్టులన్నీ చేయించుకుని మళ్ళీ డాక్టర్ గారిని కలవడం జరిగింది. సో డాక్టర్ గారు మరి ఆ రూమ్కి అడ్మిట్ అవ్వమన్నారు. ఒక రూమ్ కూడా ఇచ్చారనమాట ఈఎన్టీ బ్రాంచ్లో. సో ఫస్ట్గా వాళ్ళు ఏంటంటే ఆరోగ్యశ్రీకి వెళ్ళమన్నారు. అక్కడ మన ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు నొక్కినట్లయితే మన ఆరోగ్యశ్రీ అనేది స్టేటస్ వస్తుందన్నమాట. సో దాని ద్వారా వాళ్ళు మనకి ఆరోగ్యశ్రీ అనేది మనకి సుమారు 10 లక్షలు ఉంది. ఇప్పుడైతే దాన్ని 25 లక్షలు పెంచారనమాట. అంటే మనకి ఈ ఆపరేషన్కి అయ్యే సర్జరీ అమౌంట్ దాంట్లో తగ్గిపోతుంది అనమాట. అంటే మన అకౌంట్లో అయితే అది పడదనమాట. సో దానికి తగ్గ దీనికి నాకు వాళ్ళు వేసిన ఛార్జ్ సుమారు 13,000 వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ 10 లక్షల అమౌంట్లో అది డిడక్ట్ అవుతుందని నాకు మెసేజ్ కూడా వచ్చింది. సో అట్లాగే మరి ఇది ఫోన్లో ఉంది మెసేజ్ మీకు చూపించడానికి. సో అలాగే మరి ఈ సర్జరీ ప్రొఫైల్ అంతా చేసిన తర్వాత వాళ్ళు ఒక రోజు ఆగిన నెక్స్ట్ డే మరి సర్జరీకి రెడీ అవ్వమన్నారనమాట. సో దానికి ఒక వైట్ లుంగీ పెన్స్ కొనుక్కోమన్నారు. అలాగే షేవింగ్ చేసుకోమన్నారు. మొత్తం అంతా కూడా మనకి గడ్డం కానీ అట్లాగే మీసం కానీ ఉండకూడదు అనమాట. సో పొద్దున్నే టిఫిన్ మాత్రం ఏం తినొద్దన్నారు, జస్ట్ ఏమైనా లిక్విడ్స్ అవి తీసుకోమన్నారు, జ్యూస్ లాంటిది తిని. అయితే ఇంకా నీరసానికి ఆగలేకపోతే ఒక 2 ఇడ్లీ తీసుకోమన్నారు అనమాట. తర్వాత నన్ను సూపర్ స్పెషాలిటీ విజయవాడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా మనకి ఓపెన్ చేశారు. సో అక్కడికైతే నన్ను వాళ్ళు స్ట్రెచర్ మీద తీసుకెళ్ళడం జరిగింది. మరి వాళ్ళు ఆపరేషన్ చేసే ముందు మీకు మత్తు ఇవ్వట్లేదని వాళ్ళు చెప్పారనమాట. సో ఆపరేషన్ అయితే జరిగింది, నాకు ఎటువంటి నొప్పి అయితే జరగలేదన్నమాట. సో మొత్తానికి ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంజెక్షన్స్ ఇవ్వడం, ప్రతిరోజు చెకప్ రావటం, ఇంజెక్షన్లు ఇవ్వటం, అట్లాగా ఒక 3-4 డేస్ గడిచిపోయినాయి అనమాట. 5వ రోజు ఏం చేశారంటే వాళ్ళు ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి ముక్కులో మనకి దూదేది పెడతారు, దాన్ని నోస్ ప్యాక్ అంటారు అనమాట. దాన్ని నోస్ ప్యాక్ని 5వ రోజు రిమూవల్ చేయడం జరిగిందనమాట. సో 6వ రోజు అయితే నన్ను డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో మరి ఈ ఆపరేషన్ అయితే నాకు సక్సెస్ఫుల్గా ముగిసిందనమాట. సో ఈ హాస్పిటల్లో మరి అంతా బాగుంది, కానీ ఒక టాయిలెట్ పరిస్థితి, లెట్రిన్ పరిస్థితి అయితే కొంచెం భయంకరంగానే ఉంది. కొంచెం మిగతా అన్ని విషయాలు బాగానే ఉన్నాయన్నమాట. మరి లంచ్ కూడా వస్తుంది, మధ్యాహ్నం వాళ్ళు పొద్దున్న మనకి టిఫిన్ ఇస్తారు, ఇడ్లీ కానీ పాలు కానీ రొట్టె కానీ బనానాస్ కానీ అలా ఇస్తూ ఉంటారు. లంచ్లో కూడా మరి అన్ని రకాల గుడ్డు పెడతారు, అటు బనానా ఇస్తారు, సాంబారు పప్పు అలా రోజుకు ఐటమ్ వస్తూ ఉంటుందన్నమాట. మరి కూడా వెళ్ళిన వాళ్ళకి మరి వాళ్ళు లంచ్ అయితే ప్రొవైడ్ చేయరన్నమాట. సో ఆ విధంగా నా ఆపరేషన్ అయితే ముగిసింది. అలాగే మరి ఇంకొక అనుభవం ఏంటంటే మరి మా బామ్మర్దికి ఇలాగా గుండెకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. వెంటనే వాళ్ళు స్టంట్ వేయాలని చెప్పారనమాట. సో తను భయపడ్డాడు. మరి ప్రైవేట్ హాస్పిటల్ అయితే బాగుంటుందని అయితే ప్రైవేట్ హాస్పిటలే చేయించుకోవాలనుకున్న వాళ్ళు మరి విజయవాడ రమేష్ హాస్పిటల్ ఉంది, అక్కడికి ఆరోగ్యశ్రీ తీసుకెళ్ళినట్లయితే అంతా ఫ్రీ వాళ్ళకి. సో ఆరోగ్యశ్రీకి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అయితే ఇక్కడ మా బామ్మర్ది ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీలో ఏం తెలియదంటే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మనకి బాగానే చేస్తారు, అక్కడ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి చేస్తారు అని
ఫీలింగ్ అయితే కలిగింది. తనకి నమ్మకం అయితే ఏర్పడింది. తను కూడా మరి ఈ గుండెకి సంబంధించిన స్టంట్ వేయాలని చెప్పారనమాట. సో తనకు కూడా మరి స్టంట్ని మరి ఈ చేతి నరం నుంచి వాళ్ళు వేయటం జరిగింది. ఆ స్టంట్ కూడా మరి చక్కగా వేసిన తర్వాత కూడా అతను ఒక 15 రోజుల పాటు నీరసంగా ఉన్నాడు, కానీ 15 రోజుల తర్వాత అతను కోలుకోవడం జరిగింది. సో స్టంట్ వేసిన తర్వాత ఒక 20 ఏళ్ళ పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రతకొచ్చని డాక్టర్లు చెప్పడం జరిగిందనమాట. సో ఆ విధంగా మరి స్టంట్ ఆపరేషన్ కూడా మరి సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో చేయడం జరిగింది. సో అంతేకాకుండా నేను ఈఎన్టీ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఒక గొంతు క్యాన్సర్ పేషెంట్ వచ్చాడనమాట. అతనికి అయితే పాపం గొంతు క్యాన్సర్ డాక్టర్ గారు వచ్చినప్పుడు ఆ గొంతులా ఇక్కడ ప్యారింగ్స్ అని ఉంటుంది, అంటే మనకి ఇక్కడ గొంతు దగ్గర ఉంటుంది కదా, ఇక్కడ ప్యారెంట్స్ ఆడమ్స్ యాపిల్ అని అంటారు. సో అది సొరపేటగా అంటాం మనం ప్యారింగ్స్ని. ఆ సొరపేటకి తీసేయాలని చెప్పారనమాట. అతనికి ఎవరూ లేరు, ఒక సిస్టర్ అయితే ఉంది. అయితే డాక్టర్ గారు ఏంటంటే మరి ఆ స్వరపేటకి తీసేసినప్పుడు మరి జీర్ణకోశానికి మరి నోటికి ఉన్న సంబంధం అయితే కట్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ ఫ్యారింగ్స్ స్వరపేటకి తొలగించారో అతను ఇంకా మాట్లాడలేడు అనమాట. సో ఆ విధంగా మరి అతను కూడా సర్జరీ చేయించుకోవడం జరిగింది. కాకపోతే అతని వాయిస్ అయితే కోల్పోవడం జరిగింది. మొత్తానికైతే హాస్పిటల్లో సర్జరీస్ అనేవి బాగానే జరుగుతున్నాయి. ఒక్క టాయిలెట్ విషయంలోనే మనం కొంచెం జాగ్రత్తగా శానిటైజర్ పాటించడం, శుభ్రంగా కాళ్ళు కడుక్కోవడం, కొంచెం శుభ్రత పాటిస్తే బాగానే ఉంటుందన్నమాట. మొత్తానికైతే నేను సాటిస్ఫై చెందాను అనమాట. సో మరి మీరు కూడా ఎవరైనా చేయించుకోవాల్సిన వాళ్ళు ఉంటే మీరు కింద కామెంట్లో రాయండి, నేను సలహాలు ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే అయితే మనకి ఆరోగ్యశ్రీ ఒకటి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అనమాట. సో నిరభ్యంతరంగా అయితే నా వరకు మరి ప్రభుత్వ ఆసుపత్రిలో సర్వీసెస్ అయితే బాగానే ఉన్నాయని నేను భావిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.